నా యొక్క పదవి నేషనల్ సెక్రటరీ అండ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని పేదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై శ్రీరామ్. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క దుర్వినియోగానికి ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సహాయాలలో అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థిక పరమైన పదవి ప్రమాణ స్వీకారోత్సవి మహిళా అధ్యక్షురాలుగా మీ పేరు చెప్పండి. మీ యొక్క పదవి అధ్యక్షురాలుగా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ చెప్పండి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధురాలనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధత లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈ యొక్క సంస్థకు నేను మీ పేరు చెప్పండి. ఈ యొక్క సంస్థకు నేను కొంపల్లి సత్యనారాయణ నేను నా యొక్క పదవి నేషనల్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి సహాయపడుతూ నా యొక్క సమయాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తూ నా యొక్క పలుకుబడిని బీదవారికి అందిస్తూ నాకు తెలియని విషయాలను చట్టబద్ధతగా
లీగల్ టీం ద్వారా తెలుసుకొని అన్ని విధాలుగా వారికి ఉపయోగపడతానని సభా సాక్షిగా నేను నమ్ముకున్న భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. మిగతా వారు ఎవరన్నా ఉంటే దయచేసి వేదిక వద్దకు రావాలి. ఓకే, ధన్యవాదాలు అన్న. వేదిక మీద నుంచి గ్రూప్ రండి. అందరూ నవ్వుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఫోటో దిగండి. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చేయండి కిందకి. ఇంకొక దిగాలి. ధన్యవాదాలు భానూర్ సార్. ధన్యవాదాలు కుంపల్లి సత్యనారాయణ అన్న. ఇక్కడికి రావచ్చు. మహిళలు ఇద్దరికి రండి. హెచ్ఆర్పిఎస్ అనే సంస్థని బీద ప్రజల కోరుకు వారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాస శ్రీనివాసులు మన హెచ్ఆర్పిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. మంజుల గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిట్టా నాగమణి గారు, పార్వతి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కవితాదేవి గారు మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి నిల్చోండి, మహిళలు ఉండాలని. అంజమ్మ గారు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం వెనక్కి జరిగి అడ్జస్ట్ అయ్యి.
మహిమగల మీనాక్షి కాశీలో